నమస్కారం ప్రజలారా. మనం ఈరోజు టాపిక్ ఏమంటే 700 కోట్లు భూ స్కామ్ జరిగింది. 700 కోట్లు ల్యాండ్. దీంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు లైక్ చేయండి. 700 కోట్ల భూ కుంభకోణం జరిగింది. ఎలా జరిగింది, ఏమి అనేది కూడా చూసుకున్నాం. దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అన్నీ ఒకటొకటి చూసుకున్నాం. దీంట్లో 700 కోట్ల కుంభకోణంలో ఎలా బయటపడింది అనేదంటే, సబ్ రిజిస్టర్ దారాసింగ్ కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు. 700 కోట్ల కుంభకోణం జరిగింది, దీని బాధ్యతలు ఎవరు తేల్చండి, ఇప్పటికీ నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పారు. ఈ 700 కుంభకోణాల్లో ఎవరు, దీనికి బాధ్యతలు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది ఫస్ట్ తెలుసుకున్నాం. దీంట్లో 4 పేర్లు మనకు తెలుస్తున్నాయి. ఆ నలుగురిలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్ అయిన వైఎస్ సునీల్ రెడ్డి, రెండో ఆయన జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, మూడో ఆయన భారతి గారి బినామీ సీమకుర్తి శ్రీకాంత్, 4 మన జబర్దస్త్ నటి రీతు చౌదరి. ఈ 4 దీంట్లో పాత్రదారులు. ఈ 4 మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ అయినాయి. దీన్ని ఎవరు చూశారు, ఎవరు సహకరించారు, దీని పరిస్థితి ఏమంటే, సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ అనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తే ఈ విషయాలన్నీ బయటపడినాయి. మళ్ళీ జబర్దస్త్ రీతు చౌదరి భర్తే శ్రీకాంత్, సీమకుర్తి శ్రీకాంత్ అంట. ఆయన సీమకుర్తి శ్రీకాంత్ గారు, ఆయనకు ముందు మ్యారేజ్ అయినది. తర్వాత ఈ రీతు చౌదరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మధ్య సమయం లేదని, డైవర్స్ అయినాయి అని అది తెలుస్తుంది. ఏమైనా ఈ 4 మీద బినామీల పేరు మీద 700 కోట్లు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఉండే భూములన్నీ సబ్ రిజిస్టర్తో బెదిరించి చేపించుకున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ భారతి గారు ఉన్నారు, వైఎస్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. అందరూ దీంట్లో సూత్రధారులు. వీళ్ళందరూ కలిసే ఈ 700 కోట్ల భూమిని ఆక్రమించేశారు. దీన్ని ఆక్రమించుకుని ఇప్పుడు ఎలా బయటపడిందంటే, ఇప్పుడు మీకు చూస్తే సీమకుర్తి శ్రీకాంత్ గారు ఇప్పుడు ఒక్కొక్కటే బయటపెట్టి చెప్తున్నాడు. నాకు ఏమి సంబంధం లేదు, ఇదంతా ధనంజయ రెడ్డి వాళ్ళు వీళ్ళు చెప్తేనే నేను చేశాను, నాకేమి సంబంధం లేదు అని శ్రీకాంత్ చెప్తున్నాడు. ఈ భూమి శ్రీకాంత్ వాళ్ళ నాన్న పేరు మీద కూడా కొంచెం రిజిస్ట్రేషన్ చేశారంట, బినామీల పేర్ల మీద. ఆయన వచ్చి ఇప్పుడు ఒకటి బయట పెడుతున్నారు. 700 కోట్లు భూమిని ఎలా చూడండి. ఇంకా 5 ఏళ్ళు ఇచ్చి ఉండింటే ఎన్ని వందల కోట్ల భూములు కొట్టేసిందరు ఏంది. 700 కోట్లు భూమి ఈ 4 పేరు మీద రిజిస్టర్ అయ్యిందంట. అది సబ్ రిజిస్టర్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. చూడండి ఎంత ఘోరం జరిగిందంటే, 700 కోట్లు ఆస్తి చేర్చుకున్నారంట. ఏమో రీతు చౌదరి అసలు పేరు వచ్చి వనమ దివ్య అంట. తర్వాత రీతు చౌదరిగా పేరు మార్చుకున్నారంట. ఈ రీతు చౌదరి గారిని అడుగుతూ ఉంటే, నాకేం సంబంధం లేదండి, అతనికి నాకు ఏం సంబంధం లేదు, ఒకప్పుడు సంబంధం ఉండేది, ఇప్పుడు నేను అతనికి నాకు కోర్టులో అన్నీ చెప్పేశాను, మా మధ్య ఏం లేదు, కానీ నన్ను పిలిచారంటే ఒక సంతకం పెట్టించుకున్నారు, అది భూమి వాళ్ళదంటేనే నేను సంతకం పెట్టాను, అది తప్ప నాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు. దీంట్లో పాత్రదారులు చూస్తే ఫస్ట్ ఆయన వైఎస్ సునీల్ రెడ్డి,
జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, భారతి గారి బినామీ సీమకుర్తి శ్రీకాంత్, 4 జబర్దస్త్ నటి రీతు చౌదరి. వీళ్ళ పేర్ల మీద 700 కోట్ల భూమి ఆస్తిని కొట్టేశారు. ఒక్కొక్కటి కుంభకోణాలు చూడండి, బియ్యం కుంభకోణాలు, భూమి కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, మందు కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటే బయటపడుతూ ప్రజలను ఎలా ఆక్రమించారో అలా 5 ఏళ్ల కాలంలో అట్లా ఆక్రమించేశారు. దీన్ని ఇంకా 10 ఏళ్ళు కానీ ఉంటే, ఇప్పుడు కానీ మళ్ళీ జగనన్న గెలిచి ఉంటే ఏముండిండవు, మొత్తం తినేసిందరు. ఈ మంచి చేశారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. ఏం చేయాలి చూడండి. శ్రీకాంత్ భార్య రీతు చెప్పండి, విజయవాడలో కానీ మొత్తం భూములు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ చేసేశారు. భూమి ల్యాండ్ స్కామ్ 700 కోట్లు. ఇంత అంత కాదండి, 700 కోట్లు. వీటికన్నిటికీ జగన్ గారు సపోర్టు. జగన్ గారి సపోర్ట్ లేకపోతే 700 కోట్లు ఎలా కుంభకోణాలు నడుస్తుంది మీరే చెప్పండి. సబ్ రిజిస్టర్ ఈ బుద్ధి బయట పెట్టారు కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి. ఈ జబర్దస్త్ రీతు గారు ఈయనకు సంబంధం లేదని కొంత తెలుస్తుంది. సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ బయట వచ్చినాయి. ఎట్లా ఫైల్ను బయట తీశారో మొత్తం అన్నీ ఏసీబీ దగ్గరికి వెళ్తున్నాయి. దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నీ బయటపడతాయి. కానీ 700 కోట్లు ల్యాండ్ స్కామ్ అంటే మీరే ఆలోచించండి ప్రజలారా. పేద ప్రజలకు భూములు లేవు, ఒక సెంటు భూమి ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ఇట్లాంటిది 700 కోట్లు మొత్తము సెటిల్మెంట్ చేసి బినామీ పేర్ల మీద భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే, అది సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి వాడుకున్నారంటే, ఈ 5 ఏళ్ల పాలనలో జగనన్న ఇంకా ఎన్ని అన్యాయాలు 6 నెలలకు ఎన్ని బయటపడుతున్నాయి చూడండి. కుంభకోణాలు బయటపడుతుంటే మొన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గెస్ట్ హౌస్ బయటపడింది. ఇప్పుడు చూస్తే ఈ కుంభకోణం, ఇంతకుముందు ద్వారకపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారి కుంభకోణం, విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు పేరు మీద వైజాగ్లో ఆక్రమించుకున్న భూ కుంభకోణాలు అన్నీ ఒక్కొక్క కుంభకోణం బయటపడుతూ ప్రజల సొమ్మును ఎలా 5 సంవత్సరాలు వాడుకున్నారో మీరే చూడండి ప్రజలారా, ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు తినేసి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆక్రమించుకుంటే 4 ఏళ్లలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో భూమి అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే ఉండిండు. ఆయనకు ఒక గెస్ట్ హౌస్ లేదు, ఒక ఫామ్ హౌస్ లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఉండేదల్లా ప్రజల్లో ఉంటాడు. ప్రజల డెవలప్మెంటు, అభివృద్ధి, అది తప్ప ఏమీ ఆలోచించుకోడు. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి ప్రజల్లో ఎంత చురుగ్గా ప్రవర్తిస్తున్నాడు. తాట తీసేస్తా అంటున్నాడు తప్పు చేసిన వాళ్ళని. రొటీన్ పవన్ కళ్యాణ్ అంటే ఏం తక్కువ అంచనా వేసిన వాళ్ళకి అందరికీ విశ్వరూపం చూపిస్తున్నాడు అందరికీ. ఎందుకంటే చేసిన తప్పు కానీ ఒప్పులను కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ కుంభకోణాలు పరిస్థితి ఏమో నిదానం పైన తెలుస్తుంది. ఈ 700 కోట్లు స్కామ్ జరగడం, భూములు ఆక్రమించుకోవడం, ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.